ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం 20-21 తేదీల్లో ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన కార్మికుల సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే, విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేస్తూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే విధంగా భవిష్యత్తులో ఆర్టీసీని ఎటువంటి దాని అస్తిత్వం లేకుండా చేసే విధంగా జరుగుతున్న కార్యాచరణకు విరుద్ధంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక విధానం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నా కాదు. మా బాధల్ని ప్రభుత్వానికి చెప్పుకోవడం కోసం చేస్తున్న ధర్నాగా భావించాల్సిందిగా కూడా పెద్దలకి తెలియజేస్తడం జరుగుతుంది. బస్సులు కొనుగోలు చేయకుండా ఆపడం కాదు మేము చేసే కార్యాచరణ. ఏదైతే మీరు కొనుగోలు చేస్తున్న బస్సుల యొక్క నిర్వహణ, వాటి యొక్క మెయింటెనెన్స్, వాటి యొక్క రన్నింగ్ కూడా పూర్తిగా ఆర్టీసీనే నిర్వర్తించి ఈ ఆర్టీసీ యొక్క అస్తిత్వాన్ని కాపాడి ఆర్టీసీని అభివృద్ధి చేస్తాకి ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటం కోసం ఈ యొక్క ధర్నాని మా కంఠం ద్వారా మీకు వినిపించడం కోసం ఈ యొక్క ధర్నాని మేము చేస్తాం జరుగుతుంది. అట్లానే పెండింగ్లో ఉన్న డిఏ ఏరియర్స్ని కానీ ఇవ్వాల్సిన డిఏలను వెంటనే కూడా ఇప్పిస్తే మాకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందని, మా కుటుంబాలకు కూడా తోడ్పాటుగా ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అన్ని ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి, ఏ ఒక్క ధర కూడా తగ్గుతున్న చర్య అయితే లేదు. కాకపోతే 5 డిఏ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి, 4 డిఏలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వకుండా డిఏలకు కూడా ధర్నాలు చేసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఇది చాలా బాధాకరంగా ఉన్న విషయం. అలానే మాకు ఆర్టీసీలో పాత వైద్య విధానం ఏ విధంగా ఉండేదంటే, ఏ చిన్న సర్జరీ వచ్చినా కూడా ఎటువంటి రూపాయి కూడా పేమెంట్ చేయకుండా మేము ఆర్టీసీ యొక్క హాస్పిటల్లో కానీ, ఆర్టీసీ యొక్క అఫిలియేటెడ్గా ఉన్న హాస్పిటల్స్లో కానీ మేము వెళ్ళి వైద్యం చేయించిన వాళ్ళం. ఇది ఫీల్డ్ వరకు ఎప్పుడు ఎవరికేం జరుగుతుందో తెలీదు. కానీ వాళ్ళ జరుగుతున్న ఈ యొక్క ఈహెచ్ఎస్ వైద్య విధానం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం చేకూరకపోవడం కాకుండా మేము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకి, ఆర్టీసీలో చనిపోయిన సిబ్బందికి కూడా సెటిల్మెంట్లు అవ్వకుండా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా రోడ్ల మీద పడుతున్నాయి. ఆ యొక్క ఇబ్బందిని మీరు తొలగించడం కోసం వెంటనే వారికి సెటిల్మెంట్ చేసి వారికి రావాల్సిన పేమెంట్ని కూడా ఇప్పించవలసిందిగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీద నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నాలను చేపట్టడమే కాకుండా సీఎం గారికి కూడా ఈ మెమోరాండం ఇచ్చింది. ఆ మెమోరాండంని పూర్తిగా సానుకూలంగా చదివి మాకు పూర్తి న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వెంటనే కూడా పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి, ఏదైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చిన మాట ప్రకారం పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి మాకు గౌరవంగా ఈ యొక్క సమాజంలో బతికే దానికి మీరు తోడ్పాటు అందిస్తారని మీకు సవివరంగా మనవి చేసుకుంటున్నాం. ఏదైతే మీరు పెన్షన్స్ ఇస్తా పేద ప్రజలను ఆదుకుంటున్నారో మేము కూడా పేద ప్రజలుగా భావించి మీరు మా యొక్క ఆర్థిక తోడ్పాటుకు సాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి కార్మికులకి, ప్రెస్ వారికి కూడా సవివరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.